Years of Wisdom, Stories of SNF India. This is Anil. I am working as an assistant manager in EHS department. So నేను ఇక్కడ 2016లో జూనియర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను EHS డిపార్ట్మెంట్లో. Why? SNF India. What has inspired your continued journey with SNF India? మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రికగ్నైజేషన్ అండ్ శాలరీ పార్ట్. సో ఈ రెండు కూడా SNF ఇండియాలో ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ని రికగ్నైజ్ చేయడంలో కానీ మంత్లీ రికగ్నైజేషన్స్ కానీ లేకపోతే ఇయర్లీ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్స్ కానీ అలాగే వాళ్ళ శాలరీస్ విషయంలో కూడా ఎవరైతే జెన్యున్గా వాళ్ళ పిఎంఎస్ ప్రాసెస్లో ఎవరైతే జెన్యున్గా వర్క్ చేసి సబ్మిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ మంచి పర్సెంట్ ఆఫ్ శాలరీ హైక్స్ కూడా ఉంటాయి. సో ఇవి మాత్రం 100% నేను స్ట్రాంగ్గా చెప్పగలను. మంచి శాలరీస్ అండ్ వెల్ రికగ్నిషన్ SNFలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను EHS డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి సో నా ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సేఫ్టీ ఇస్ ద వెరీ టాప్ మోస్ట్ ప్రయారిటీ గివింగ్ బై ద మేనేజ్మెంట్. ఎవరైనా ఈరోజు మేము చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పగలం మేము 3.5 మిలియన్ సేఫ్ మ్యాన్ అవర్స్ని అచీవ్ చేసాం. ఎటువంటి చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా. సో దానికి డెఫినెట్గా మేనేజ్మెంట్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం మా టీమ్ సపోర్ట్. వర్క్ స్కిల్స్, సో ఏవైతే మెయిన్ మనం డెవలప్ అవ్వాలి, మన వర్క్స్లో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, మన స్కిల్ ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్గా మన టీమ్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం మన HOD అండ్ హైయర్ అథారిటీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. ఆ విషయంలో మా డిపార్ట్మెంట్లో మా HOD సపోర్ట్ 100% చాలా 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 పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా వెల్ఫేర్ ఫెసిలిటీస్కి వస్తే ఆబ్వియస్లీ చాలా మంచి వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇస్తుంది SNF ఇండియా. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ, క్యాంటీన్ ఫెసిలిటీ కానీ, హైజీన్ క్యాంటీన్ అండ్ AC ఎక్విప్డ్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే తర్వాత ఫ్యామిలీ డే ఈవెంట్స్ SNFలో డెఫినెట్లీ చాలా ఈవెంట్స్లో ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. సో ఆపర్చునిటీ కూడా మనకి SNF ఇస్తుంది. ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ పాలసీ కూడా ఉంటుంది. సో అందులో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మన కోర్సెస్ ఏవైనా ఫర్దర్ స్కిల్ ఇంప్రూవ్ కోర్సెస్ కానీ ఏమన్నా మన డిగ్రీస్ చదవాలనుకున్నా సరే మేనేజ్మెంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి అమౌంట్ ఇచ్చి మనం చదివిస్తుంది. సో అట్ ద సేమ్ టైం లాంగ్ సర్వీస్ పీరియడ్స్ ఎవరైతే చాలా లాంగ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా యాక్చువల్గా చాలా కంపెనీస్ బర్డెన్గా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ అలా కాదు, వాళ్ళు చాలా స్పెషల్గా రికగ్నైజ్ చేస్తారు వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానీ. అట్ ద సేమ్ టైం వాళ్ళ బెనిఫిట్స్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తారు. What are the messages for the new employees? ఎవరైతే ఫ్రెషర్స్గా వస్తారో లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ లేదా వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ మనం ప్లాంట్లు ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చాలా చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ నో పాలిటిక్స్, నో నథింగ్, ఓన్లీ మీ వర్క్ మాత్రమే రికగ్నైజ్ చేస్తారు. సో మీ వర్క్ బట్టి మీ రికగ్నైజేషన్ కానీ మీ అప్రైజల్స్ కానీ మిమ్మల్ని ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ అన్నిటికి మీ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నన్ను అడిగితే మీరు అన్ని కంపెనీస్లో కూడా SNF ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ